ఏంటి? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది నీకు? ఏంటి మళ్ళీ తాగొచ్చావా? ఏంటి మాట్లాడట్లేదు? నీతో మాట్లాడడానికి నేను తాగి రావాలా? నీతో గొడవ పడ్డానికి నేను తాగి రావాలా? లేకపోతే నాకు ధైర్యం చాలదా ఏంటి? అయ్యగారు, మీ పెద్దరికానికి ఇలా మాట్లాడడం సరికాదు. ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. లక్ష్మమ్మ గారు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. మీరు ఎక్కడుండాలో అక్కడే ఉంటే ఆ గౌరవం అలాగే ఉంటుంది. అర్జున్, అసలు ఏం కావాలి నీకు? ఏంటి దస్సయంగా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చండాలంగా తాగొచ్చి నోటుకొచ్చినట్టు అసహ్యంగా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడేది అసహ్యం, నువ్వు మాట్లాడేది అది అసహ్యం కాదా? ఇన్ని రోజులు నన్ను ఇక్కడే ఇదే ప్లేస్లో నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేదానివి కదా. ఇక్కడే కదా నా పరువు మర్యాదలు తీసిన దానివి. అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఆ రోజు నా పరువు మర్యాదలు పోలేదా? కానీ ఈరోజు వీళ్ళందరి ముందు నీ పరువు మర్యాదలు పోతున్నాయా? ఏంటి, నీకెంత పొగరు లేకపోతే నాకే మంత్లీ శాలరీ ఫిక్స్ చేస్తావా? డబ్బు చేతికొస్తే అన్నీ మర్చిపోతావు కదా. పాతవేవి గుర్తుండవు కదా. అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డప్పుడు ఒక ఇంట్లో చేరి పని మనిషిగా పని చేసావు కదా. అప్పుడు నీకు తోడుగా నిలబడింది ఎవరు? నిన్ను మళ్ళీ ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? అన్నీ మర్చిపోయావా? సరే, అలాగే. ఏమైనా ఉంటే రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. పద, వెళ్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పరువు తీసేదేమో హాల్లో, కాంప్రమైజ్ మాత్రం రూమ్లోనా? బాగుంది, చాలా బాగుంది. అద్భుతం, అమోఘం, అద్వితీయం. నీ టెక్నిక్ సూపర్ శివగామి. నీ తెలివే అద్భుతం. అందరూ చూస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే. నలుగురి ముందు అవి బయట పెట్టుకోకూడదు. మీ రూమ్కెళ్ళి ఏమన్నా ఉన్నా చర్చించుకోండి. లక్ష్మమ్మ, ఎంత మాట చెప్పారమ్మా. సూపర్. నాకు అవమానం జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా. మరప్పుడు మీ కూతురికి మీరు ఈ మాట చెప్పలేదు? ఆమెకో లెక్క, నాకో లెక్కనా? సరే, అలాగే. ఇంతకీ నీకేం కావాలి? ఏం అవసరం లేదు. జస్ట్ సే సారీ. నువ్వు వీళ్ళందరి ముందు నన్ను సారీ అడగాలి. ఏంటది? ఒట్టి మాటలతోనే సరిపెడుతున్నాడు. ఏమి జరగడం లేదు. నీ మంత్రశక్తిని కొంచెం పెంచు. ఆ శివగామికి 2 దెబ్బలు పడితేని
నా మనసుకి సమాధానం దొరుకుతుంది, మన శాంతిగా ఉంటుంది.